రైట్. ఇక ఇప్పటివరకైతే అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఏం జరిగింది, ఎలా ఉండబోతుందని దీనిపై పూర్తి డిస్కషన్ అండ్ డీటెయిల్గా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు సభ్యులు. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, మాకు ఫస్ట్ నుంచి మైక్ ఇవ్వట్లేదు, మేము మాట్లాడదామంటే. అండ్ సో ఇప్పుడు కూడా అదే జరిగింది అనుకోవచ్చా? ఎలా చూడాలి అసెంబ్లీ సమావేశాలు ఇప్పటివరకు జరిగిన వాటిని? శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో అసెంబ్లీ సమావేశాలు నిజానికి ఈరోజు మూసి ప్రక్షాళన మీదే ప్రధానంగా అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే ఇందాక మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ అయితే మూసి ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రశ్నలు అడగడానికి మైక్ ఇవ్వనటువంటి పక్షంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. అసలు మూసి ప్రక్షాళనకు ఎంత ఖర్చు అవుతుంది, సో మూసి మోడరేషన్ ప్రాజెక్టుకు ఎంత అవుతుందో చెప్పాలంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు, ఓసారి 50,000 కోట్లు అన్నారు, ఓసారి 1,50,000 కోట్లు అన్నారు. ఇట్లా రకరకాల మాటలు చెప్పారు. బట్ దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు ఎంతమందిని అక్కడి నుంచి తరలించారు, ఎంత పని చేశారు, మూసి నదీ ప్రక్షాళన ఆ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు ఎంత డబ్బులు కేటాయిస్తున్నారు అన్నది కూడా ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం. మరోవర్ ఈ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతుందో ఇవన్నీ కూడా స్పష్టం చేయాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. మరోవర్ అసలు డబ్బులే లేవంటున్నారు. డబ్బులు లేవనుకుంటున్నారు పక్షంలో ఇప్పుడు 1,00,00,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా చేయబోతున్నారంటూ కూడా ప్రతిపక్షం ఈరోజు ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎన్ని నివాసాలను కూల్చడం జరిగింది, అండ్ మోరోవర్ ఈ కూల్చిన నివాసాలకు గతంలో 2013 భూసేకరణ చట్టం కింద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ బెనిఫిట్స్ ఇచ్చారా అంటూ కూడా డిమాండ్ చేశారు. వేజ్ లాస్ ఇస్తున్నారా, తో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వాళ్ళకి అసైన్మెంట్ చేశారా, ఇవి ఎంతమంది చేతుల్లోకి వెళ్ళాయి, లేదంటే అవి ఇవ్వకుండానే చేతులు దులుపుకుంటున్నారంటూ కూడా హరీష్ రావు క్వశ్చన్ చేయడం జరిగింది. మరోవర్ ఈ చట్టం ప్రకారం ఇందాక 2013 భూసేకరణ చట్టం ప్రకారం అక్కడ ఒక ఇల్లు కూల్చేస్తే కనుక 14 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలి. అండ్ పాతింటికి R&B ఎస్టిమేట్ చేసి వాటికి డబ్బులు చెల్లించాలి. అట్ ది సేమ్ టైం సేలబుల్ రేట్స్తో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 200 గజాల జాగా కూడా ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. సో ఇవి ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రశ్నతో పాటు ఇప్పటి వరకు కూల్చిన కట్టడాలు ఎన్ని, కూల్చాల్సినటువంటి కట్టడాలు ఎన్ని అన్నది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో కూడా మూసి పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్లు కూలిపోతున్నాయి, ప్రభుత్వం వీళ్లకు సరైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, వీళ్ళని తరలించేటువంటి టైంలో కూడా మూసి పరివాహక ప్రాంతంలో నిద్రలు కూడా చేస్తారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఒక రాత్రి అంతా కూడా నిద్ర చేసినటువంటి సందర్భాలు గతం ఉన్నాయి. సో వాటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అంటే గతంలో గుజరాత్లో సబర్మతి నదీ ప్రక్షాళన సమయంలో కూడా చాలామందిని ఆల్మోస్ట్ ఒక 60,000 కుటుంబాలను అక్కడి నుంచి తరలించడం జరిగింది. అంతేకాదు యమునా నది ప్రక్షాళన, ఢిల్లీలో కూడా యమునా నది ప్రక్షాళన చేస్తామంటేనే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మూసీ అనేది ఒక 4 నదుల సంగమం తెలంగాణలోనే జరగబోతోంది. గోదావరితోటి మేము దీన్ని కలపబోతున్నాం. సో ఇది మహా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఎవరికి ఇష్టం లేదో, ఎవరు కడుపు మంటతో ఉన్నారో వాళ్ళు నాతో రండి, లేదంటే మీరే వెళ్తా అని చెప్పండి, లేదంటే మీరు విదేశాలకు వెళ్తారా, ప్రభుత్వ ఖర్చులతోటి మా ఎమ్మెల్యేలను ఇచ్చి మేమే పంపిస్తాం, మీరు ఆ పరివాహక ప్రాంతంలో ఉండి రండి. ఎందుకంటే అక్కడ వికారాబాద్లో మూలికలు ఉంటాయి, వనమూలికలు ఉంటాయి, అంత ఫారెస్ట్ ల్యాండ్. గతంలో అంటే చాలామంది నేచర్ క్యూర్ అక్కడ జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం సంబంధించినటువంటి విషయం. అంటే ఎట్లాంటి రోగాలన్నా ఆ అడవిలో ఆ మూలకాలతో వచ్చేటువంటి గాలి పీల్చిన, అక్కడ నీళ్ళు తాగిన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నది గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి అంశాన్ని ప్రధానంగా పదే చెప్పడం జరిగింది. అయితే మూసి ప్రక్షాళన చేయాలన్నది అందరి ఉద్దేశమే. కాకపోతే ఎట్లా చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత బెనిఫిట్ ఇచ్చారు అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి క్వశ్చన్. అండ్ ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మీరు ఎక్కడెక్కడో బయట ఉండడం కాదు, కరెక్ట్గా మూసి పరివాహక ప్రాంతం ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ వెళ్ళి ఉండండి, అప్పుడు తెలుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతుంటే మీకు కళ్ళకు కనిపించట్లేదంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. బీజేపీ నాయకులు ఒకవైపు నదీ ప్రక్షాళనలు చేస్తూ అభివృద్ధి మంత్రంగా వాడుతుంటే ఇక్కడ మాత్రం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేయకూడదు, సో తన హయాంలో ఇదొక అతిపెద్ద ప్రాజెక్టు చేయబోతున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవర్ ఈ మూసీ నదిలో ఏదైతే ఈ వికారాబాద్లో ఉండేటువంటి సరస్సులు ఉంటాయో వాటిల్లో కూడా కళేబరాలు కలుస్తున్నాయి, జంతువుల కళేబరాలతో అవి కలుషితం అయిపోతున్నాయి, అనారోగ్య పాలవుతున్నాయి. అండ్ మోరోవర్ అక్కడ అడవులు నరికేసి ఆ ఫామ్ హౌజులు కట్టుకున్నారన్నది కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. ఆ ఫామ్ హౌస్ల పైన కూడా మేము రాగానే అటాక్ చేశామంటూ కూడా చెప్పడం జరిగింది.
మరోవర్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా గర్భం దాల్చేటువంటి పరిస్థితి కూడా లేదు అని మాట్లాడుతూనే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఎవరైతే ప్రక్షాళనకు అడ్డుకుంటున్నారో వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ కూడా ముఖ్యమంత్రి డిమాండ్ చేయడం జరిగింది. పేదలకు వస్తువులు కల్పిస్తామంటే వాళ్ళు అట్లాగే ఉండాలని ఎలా కోరుతారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మోరోవర్ ఈ మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ ఈ 200 కిలోమీటర్ల పైగా ఈ మూసి నది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి నది ప్రవాహం నల్లగొండలో కలుస్తూ ఉంటుంది. నల్లగొండలో ఇప్పటికే సమస్యలు ఎక్కువైపోతున్నాయి. నల్లగొండ ఫ్లోరైడ్తో సతమతమవుతుంటే ఈ వైపు మురికి నీళ్లతో కూడా సతమతమవుతుంది. అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారంటే ఇక్కడ మూసి ప్రక్షాళన జరగాల్సిందే అంటూ కూడా మొదట 21 కిలోమీటర్ల కారిడార్ని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్. సో ఈ కారిడార్లలో పురాతనమైనటువంటి శివాలయాలు ఉన్నాయి. సో ఓల్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేయబోతున్నాం, మూసిని సుందరీకరిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెబుతూనే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పరివాహక ప్రాంతంలో గురుద్వార్ కానీ మసీదులను కానీ చర్చిలను కానీ నిర్మించబోతున్నాం అంటూ కూడా ప్రాంతాలను బట్టి ఉప్పల్ వరకు కూడా ప్రాంతాలను బట్టి అక్కడ మేము ఆ మత సామరస్యాన్ని కూడా చాటి చెప్పబోతున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక డిపిఆర్ విషయానికి వస్తే డిపిఆర్ విషయంలో అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం. మీరు క్షమించాలి, మీరు సలహాలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఆ పార్టీ ఈ పార్టీ అన్నది ఏం లేదు, అందరి సలహాలు తీసుకుంటాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈవెన్ గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అంగీకరించారంటూ కూడా ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ పేదలు ఉన్నారో మూసి పరివాహక ప్రాంతంలో వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు ఇస్తూ వాళ్ళని అక్కడి నుంచి తరలించి వాళ్ళకు ఇల్లు కల్పించడానికి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో మంచి చేయాలనుకుంటున్నాం, దీనికి మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే ఇవ్వండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం ఇప్పటివరకు అసెంబ్లీలో. ఇక దీనిపైన అటు మూసి సుందరీకరణ పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేయడం జరిగింది. మరో ఈ క్వశ్చన్ అవర్లో కూడా ప్రధానంగా ఇవే అంశాలు హరీష్ రావు లేవనెత్తడం జరిగింది. దాంట్లో మూసి మోడరేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందనేది చెప్పాలి. మోరోవర్ 1,50,000 కోట్ల 1,00,000 కోట్ల 50,000 కోట్ల. సో ఇది సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి డబ్బులు చేస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశంతో పాటు స్కాలర్షిప్లు ఇవ్వడానికే మీకు డబ్బులు లేవు, సో కోసుకు తింటారా? మరో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికే డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మూసి సుందరీకరణ మీద మాత్రం 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు చేస్తారు అన్నది బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ఒక సూటి ప్రశ్న. దీనికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాధానం లేదు. లేకపోతే దీనిపైన క్వశ్చన్ అడిగేసరికి అటు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ సమాధానం క్వశ్చన్ అడగడానికి మైక్ ఇవ్వలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ నుంచి వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. మోరోవర్ స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసిలో వదులుతామంటున్నారు. అసలు ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తారు, ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కామెంట్. సో కాళేశ్వరం నుంచి వస్తాయా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, గోదావరి నదిని ఎట్లా సంగమం చేస్తారన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్న. కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లల సాగర్ నుండి ఆ గోదావరి నీళ్ళని పట్టుకొస్తారా అంటే దానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాధానం అయితే లేదు. మోరోవర్ ఇంకెక్కడి నుంచి అయినా 2 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి మూసీలో కలుపుతారా? సో కలిపితే గోదావరి నీళ్లను మూసీలో కలిపే సమయానికి మూసీ ప్రక్షాళన జరిగి ఉండాలి. సో ఇది ఏ పద్ధతిలో చేస్తారన్నది కూడా ప్రధానంగా ప్రతిపక్షం అడిగినటువంటి అంశం. సో సుందరీకరణ పేరుతోటి ఇండ్లు కూలగొట్టి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి కావాలన్నా వద్దా, మీ ఏదైతే ఈ మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధి కావాలన్నా వద్దా, హైదరాబాద్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలా వద్దా అన్నది ముఖ్యమంత్రి మొదటి నుంచి చేస్తున్నటువంటి పాయింట్. మరో డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఈ ముందుకెళ్తాం మూసి ప్రక్షాళన విషయంలో అందరి సలహాలు తీసుకుంటామని చెప్పారు. తో పాటు కొందరు కడుపులో విషయం తగ్గించుకుంటే మంచిది అన్నది కూడా ఇంకొక కామెంట్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు అని ఆయన చేసినటువంటి కామెంట్. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ఎవరు కడుపులో విషం పెట్టుకుంటున్నారని, ఎవరు పెట్టుకుంటే వాళ్ళే మిమ్మల్ని ప్రత్యేకంగా అనలేదంటూ కూడా శ్రీధర్ బాబు దీనికి కౌంటర్ చేయడం జరిగింది. బట్ ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం కూడా మూసి ప్రక్షాళన దిశగానే మూసి ప్రక్షాళన చేస్తామన్నదే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఎక్కడి నుంచి చేస్తారు, గోదావరి నీళ్లను ఎక్కడ కలుపుతారు, బల్లన సాగర్ నుంచి తీసుకొస్తారా, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారా 2 టీఎంసీల నీళ్లు
అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్నకు ఇంకా అధికార పార్టీ నుంచి మాత్రం ఎట్లాంటి సమాధానం రాలేదు. సో చూడాలి ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయన్నది ప్రభుత్వం నుంచి చూడాలి. బట్ మూసి సుందరీకరణకు మాత్రం అడుగులు పడబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. శాలిని, ఎస్ శ్రీకాంత్, మీరు అన్నట్టు ఈ రోజు అయితే మూసి ప్రక్షాళన గురించే అసెంబ్లీలో చర్చ జరిగింది. సో బీఆర్ఎస్ సభ్యులు అయితే వాకౌట్ చేశారు. ఏవైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ క్వశ్చన్స్ అడిగిందో మూసి సుందరీకరణ గురించి వాటన్నింటికి ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉందా ఇప్పటికైనా అసెంబ్లీలో? అంటే కొన్ని తీర్మానాలు అయితే బిల్లులు అయితే ప్రవేశపెడుతున్నారు కదా ప్రజెంట్. ఖచ్చితంగా అంటే ఈసారైనా ప్రిపేర్ అయ్యారండి అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దాని మీద చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరగాలి. సో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చర్చ కూడా జరగాలి. డివిజన్ల పెంపు, కార్పొరేషన్ల పెంపు, అటు హైదరాబాద్ 2000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లతోటి హైదరాబాద్ విస్తీర్ణం జరిగింది. తో పాటు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం పైన ప్రభుత్వం ఏం చెప్పబోతోంది అంశం ఒకటైతే గనక, ఇక ప్రధానమైనటువంటి అంశం నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశం. సో ఆ అంశం పైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పూర్తి సబ్జెక్టుతో మీరు రండి, ప్రిపేర్ అయ్యండి, అసెంబ్లీలో దీనిపైన చర్చ చేద్దామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఆ అంశాలపైన కూడా ప్రధానమైనటువంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. శాలి, అలాగే శ్రీకాంత్, మరి ఎందుకు మైక్ కట్ చేసినట్టంటే మెయిన్ గా ఇక్కడ హరీష్ రావు అయితే ఆరోపిస్తున్నారు, సీఎం మాట్లాడినాక వెంటనే మాకు ప్రధాన ప్రతిపక్షమైన మాకు ఇక్కడ మాట్లాడదామంటే మైక్ ఇవ్వలేదు అంటున్నారు. సో ఏ రీజన్ కారణంగా మైక్ కట్ చేసేయచ్చు వాళ్ళది? ఖచ్చితంగా అంటే ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పేసింది. సో ప్రతిపక్షానికి మళ్ళీ కౌంటర్ చేయడానికి మైక్ ఇవ్వలేదు అంటే సో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంటే ఖచ్చితంగా అంటే గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మల్లన సాగర్ నుంచే వస్తాయా? మల్లన సాగర్ నుంచి తప్ప వేరే ఎక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి అంటే ఒకవేళ మల్లన సాగర్ నుంచి వస్తే కనుక మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అన్నారు కదా, కాళేశ్వరం ఎట్లా ఫెయిల్ అయిందని చెప్పి అడగడానికి కూడా అవకాశాలు ఉంటాయి సో అసెంబ్లీలో. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఇరుకును పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తాను అనుకున్నది చెప్పడానికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా తను అనుకున్నది చెప్తా ఉంటుంది. సో ఈసారి కూడా అదే చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈవెన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో కేసీఆర్ని తిడుతూ మాట్లాడారు కానీ దానిపైన ఎక్కడ ఒక సబ్జెక్ట్ కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. సో దానిపైన కూడా ప్రతిపక్షం అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇంకా అండ్ మోరోవర్ యూరియాకి సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా అంశాన్ని లేవనెత్తాలంటూ కూడా ఈరోజు కేటీఆర్ స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. సో ఆ అంశం పైన అంటే షాపుల్లోనే యూరియాలు లేవు, ఇక యాపుల్లో ఎట్లా దొరుకుతాయి, సో రైతులను మోసం చేస్తోంది పంటలు వేసుకునేటువంటి టైంలో అంటూ కూడా ప్రభుత్వాన్ని అంశంపైన కార్నర్ చేయడానికి ప్రతిపక్షం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ప్రభుత్వంకి అంటే ప్రతిపక్షం అడిగినటువంటి ప్రశ్నకి ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పుకుంది. సో మైక్ కట్ చేశారు, ఇందుకే అక్కడి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. సో వాకౌట్ చేసిన తర్వాత ఏ అంశాల గురించి మాట్లాడదాం అనుకున్నారు, ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేద్దాం అనుకున్నారు, ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి సమాధానం లేవన్నది చూడాలి. బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.